సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లండన్ గ్యాస్ట్రో కేర్ నుంచి డాక్టర్ చంద్రపులి గారు. ఆయన ఈ మధ్య కాలంలోనే ఒక చిన్న అమ్మాయికి 25 కేజీల మాస్ అంటే కణితిని పొట్టలో నుంచి తీశారు. అది ఇప్పటి వరకు అంత పెద్ద మాస్ ఎక్కడా ఎవరు చూసి ఉండరు అనేది అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో మనం కూడా డాక్టర్ గారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, మీరు ఒక చాలా చిన్న అమ్మాయికి 25 కేజీలు అంటే ఆల్మోస్ట్ ఒక 6 మంది పిల్లలు, 6 4 24 కేజీలతో పిల్లలు ఉంటే 6 మంది పిల్లల లోపల ఉంటే ఎంత పెద్దగా ఉంటుందో పొట్ట, అంత పెద్దగా ఉండాలి నాకు తెలిసినంత వరకు. ఆల్మోస్ట్ 8 మంది వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక యావరేజ్ బేబీ 2.5 కేజీస్ వేసుకున్నాం అనుకోండి, పెద్ద బేబీస్ 4 అనుకుందాం. సో ఒకళ్ళని మోయటానికే కష్టంగా ఉంటే చెప్తూ ఉంటారు. అలాంటిది 6 నుంచి 8 వరకు అది కూడా 16 ఏళ్ళ బాలిక మోయటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, అండ్ దట్ టు ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్. ఇప్పుడు లేడీస్ పడుతున్న బాధలు మనం చూస్తూ ఉంటాం, ఎస్పెషలీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. ఇట్స్ వెరీ హార్డ్. హార్మోనల్ చేంజెస్ కానీ, లేకపోతే ఆ వెయిట్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ కూడా కావాలి ఆ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో. అలాంటిది ఒక చిన్న పాప 25 కేజీలు అంటే 6 బేబీస్ని మోస్తున్నట్టు, అది కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ యంగ్ ఏజ్. ఆమె రోజు చెప్తూ ఉండేదంట వాళ్ళ పేరెంట్స్కి, నాకు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను, కడుపులు నొప్పి ఉండేది అని. అంటే వాళ్ళు ఏమనుకున్న పట్ట ముందుకు వస్తుంటే చిరుతిళ్ళు తిన్నారు. కామన్ ఏజ్ ఏంటంటే అందరూ చేసేది చిరుతిళ్ళు తింటుందని చెప్పి కొంతమంది డాక్టర్స్ చెప్పడం జరిగింది. జంక్ ఫుడ్ అని చెప్పి అవి రెస్ట్రిక్ట్ చేశారు. తర్వాత మోషన్ రావట్లేదు అని చెప్తే కొంతమంది మోషన్కి ఇస్తుంటే అవి కూడా రావట్లేదని జరిగింది. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు మెసేజ్ ఇవ్వాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్. 1, చిన్న బాలికలో అంత పెద్ద మాస్ ప్రపంచంలో ఫస్ట్ టైం. సో నార్మల్గా ఆ టైప్ ఆఫ్ ఒవేరియన్ మ్యూసినస్ సిస్టెడిమా అంటాము, అది జనరల్గా 30 నుంచి 50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు వస్తుంది. సో 16 ఏళ్ళలో ఫస్ట్ టైం, ప్రపంచంలోనే ఫస్ట్ టైం, అందులోకి అంత పెద్ద మాస్ కూడా చాలా ఫస్ట్ టైం. ఇప్పుడు పేషెంట్ కండిషన్ అంతా మంచిగా ఉంది. షీఈస్ గోయింగ్ హోమ్ యాక్చువల్లీ. 2 డేస్లోనే ఆమెకు తీయడం జరిగింది. తర్వాత ఆమెని ఇంటికి పంపించేయడం కూడా జరుగుతుంది. 1-2 డేస్ వెళ్ళిపోతుంది ఇంటికి కూడా. ఇవాళ వెళ్తుంది, ఈరోజు వెళ్ళిపోతుందా? సూపర్. అసలు అంత పెద్ద మాసు ఉంటే పొట్ట బయటకు వచ్చినప్పుడు మరి ఇంత చిన్న రీజన్తో డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది కదండి, ఎందుకని వెళ్ళలేదు వాళ్ళు? చాలా మంచి పాయింట్. వాళ్ళ మదర్ అడిగారు అనమాట, సార్ మేము 3 నెలల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే అవి చేస్తున్నారు, ఇది అదని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఆ రోజు ఆదివారం 11 అయింది, ఫోన్ చేశారు, డే టైం ఫోన్ చేసి డాక్టర్ గారు ఉన్నారంటే వచ్చారన్నమాట. రాగానే ఆ పాప ఏడుస్తూ పొట్ట ఇలా ఉందన్నమాట, ముందుకు వచ్చి గుండె వస్తుంది. సార్ నేను గబుక్కున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే అది ఇలా అయిపోయి మొత్తం ఈ లంగ్స్ని కూడా కొలాప్స్ చేస్తుంది. సో వస్తుంటే నేను గబుక్కున్న నా సీట్లోంచి వెళ్ళి లేచి ఆ డోర్ దగ్గరే ఇట్లా కొట్టి, దీంట్లో మాస్ ఉన్నది, ఇమీడియట్గా స్కాన్ చేయండి అని చెప్పాను. సో స్కాన్ చేయమనగానే అది బయటపడింది. వితిన్ ఫ్యూ అవర్స్లో వీ హ్యావ్ టు ఇంటర్వ్యూన్, బికాజ్ అది ఎంత పెద్దగా ఉందంటే 36 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంత. సో 2 ఫుట్బాల్స్ కలిపితే ఎంత ఉందో, అది ఒక చిన్న పిల్ల, సన్నగా ఉన్న పిల్ల దాంట్లో పొట్టలో పెట్టుంది. దానివల్ల లంగ్స్ ఊపిరితిత్తులు రావట్లేదు, పడుకోవడానికి బ్రీదింగ్ కష్టంగా ఉంది, అన్నీ ఉన్నాయి. అది జరగడం జరిగింది. తర్వాత యాక్చువల్లీ ఆన్ టేబుల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తుంటే అది ఎలా, మనం ఏం చేస్తాం, బెలూన్ని కంప్రెస్ చేసి పెడితే ఎలా వచ్చేస్తుంది చూసారా, అలా వస్తూ ఉంది. అలా వచ్చింది ఒకటి. రెండో పాయింట్, ఆవిడకి లంగ్స్ అన్ని కొలాప్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎనస్థీషియా ఇచ్చినప్పుడు కూడా ఆక్సిజన్ లెవెల్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. రిస్కీ సర్జరీ అంటే ఆక్సిజన్ లెవెల్స్ 80 ఉన్నాయి చిన్న పాపకి. అండ్ దట్ కన్సల్టెంట్ ఆయన యూకేలో ట్రైన్డ్ అనమాట. సో హీ సెడ్, డోంట్ వరీ డాక్టర్ గారు, when it all comes, the mass comes, she will be fine, I'll take care of it అన్నాడు. సో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే లంగ్స్ బ్రీదింగ్ లేదు, పడుకోబెడతాం కదా ఇలాగా, ఇంకా డయాఫ్రామ్ ఇలా వెళ్తుంది. సో ద మూమెంట్ మేము అది మాస్ బయటకు తీయంగానే మొత్తం అంతా ఆక్సిజన్ లెవెల్స్ బ్యాక్ టు 100. అది ఒకటే కాకుండా లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేసి చూస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, అది ఎలా, ఇప్పుడు మనం హాలిడేకి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్యాక్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, అన్ని కుక్కేసి పెడతాం కదా. ఒకసారి జిప్ ఇలా ఓపెన్ చేయగానే ఏమవుతుంది, సప్పని వేస్తుంది కదా. ఆ టైప్లో మొత్తం అన్ని ఈ యొక్క గడ్డ ఇంత పెద్దది అనమాట. సో మొత్తం అన్ని పేగులు చిన్న చిన్న నూడిల్స్ లాగా తయారయ్యాయండి, సన్నగా ఉన్నాయి. సో అంత సన్నగా అయిపోయినాయి మొత్తం అన్నిటిని. ఆఖరికి రక్త కణాలు, మన కాళ్ళలోంచి వచ్చే రక్త కణాలు, అయోటా ఉంటాయి కదా, వాటిని కూడా ప్రెస్ చేస్తూ ఉంది. ఇప్పుడు అంత పెద్ద మాసు తయారవడానికి ఎంతకాలం పట్టి ఉండొచ్చు? ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ 3 to 6 months అయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తాము 3 నెలల నుంచి వెళ్తున్నారంట వేరే హాస్పిటల్లో. అలా మదర్ అదే అంటుంది, వాళ్ళ మదర్ అదే అంటుంది, సార్ మీరు 2 సెకండ్లో ఇలా వచ్చి పొట్ట మీద టకా కొట్టి ప్రాబ్లం ఉంది, ఇమీడియట్గా స్కాన్ చేసి ఆపరేషన్ చేయాలి
చేయాలని చెప్పారు, మిగతా వాళ్ళకి ఏంటండి డిఫరెన్స్ అని అడుగుతుంది. ఐ మీన్ ఐ కాంట్ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్, బట్ వాట్ ఇట్ మీన్స్ ఈజ్ ఆవిడ తర్వాత ఈ హాస్పిటల్లో ఉండగానే ఇంకో పేషెంట్ కూడా వచ్చి ఇలా పడుకున్నాడు, సార్ నాకు కడుపులు నొప్పి అని. ఆ ముందు రోజు ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు. నేను ఇలా పట్టుకుని అపెండిక్స్ ఉంది అని చెప్తే స్కాన్ చేయగానే అపెండిక్స్, అది ఆపరేషన్, అదే నెక్స్ట్ 1 అవర్లో ఆపరేషన్ చేస్తే చీమి ఇలా కారుతూ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే క్లినికల్ యాక్యురసీ గివ్స్ యూ గుడ్ రిజల్ట్స్. నేను అల్ట్రాసౌండ్ చేసి అపెండిక్స్ వేరే పేషెంట్ చేయాల్సి వస్తే జనరల్గా సిటీ చేయాలి కదా సార్, మీరు సిటీ కూడా చేయకుండా ఎందుకు చేశారు అనేది క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది కొంతమందికి. సో ప్రాబ్లం ఏంటంటే సేవింగ్ ఏ పేషెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని రోజులకి నార్మల్ సెట్ అవుతుంది, మళ్ళీ ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా? ఇంకేం ప్రాబ్లం, అది యాక్చువల్లీ మనకు 2 ఓవరీస్ ఉంటాయి, లెఫ్ట్ ఓవరీ, రైట్ ఓవరీ. ఈ రైట్ ఓవరీలో పెద్ద కణితి వచ్చింది, లెఫ్ట్ది నార్మల్ ఉంది. సో షీ కెన్ లీడ్ హర్ లైఫ్ నార్మల్, హార్మోన్స్ బాగానే ఉంటాయి, ప్రెగ్నెన్సీస్ కానీ ఫెర్టిలిటీ కానీ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఇప్పుడు ఓవరీ కూడా తీసేయాల్సిన పరిస్థితి? ఓవరీ మొత్తం కుళ్ళిపోయింది, కుళ్ళిపోయి అంత పెద్ద నీళ్ళతోటి. సింగిల్ ఓవరీ తోటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా? సింగిల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అండి. సో దే కెన్ హ్యావ్ ద నార్మల్ ఓవులేషన్, నార్మల్ పీరియడ్స్, నార్మల్ ఫెర్టిలిటీ లెవెల్. ఇప్పుడు ఇది అలా వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం అయ్యే అవకాశాలు ఉండేవి తప్పకుండా. అది అప్పటికి తక్కువ సమయంలో, అంత తక్కువ సమయానికి. సో ఈ పాప ఏం చేస్తుందంటే ఆ రోజు మార్నింగ్ కూడా రావడానికి ఏంటంటే ఆ రోజు వాళ్ళ పీడియాట్రిషియన్ లేదట. రెండోది బాత్రూంలోకి వెళ్ళి గట్టిగా క్యామని ఏడ్చుకుంటూ వచ్చేసింది. నాకు తెలిసి ఏమై ఉంటుంది అని అంటే బాత్రూంలోకి వెళ్ళి వెన్ షీ సిట్టింగ్ డౌన్ ప్రెషర్ ఎక్కువై ఉంటుంది కదా, అప్పుడు రప్చర్ అయి ఉంటుంది నాకు తెలిసి. సో పాసిబిలీ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఏడ్చుకుంటూ ఉంటుంటే వాళ్ళు ఇమీడియట్గా కార్లో తీసుకురావడం జరిగింది ఇక్కడికి. సో దట్స్ హౌ వీ కుడ్ ఏబుల్ టు ఇంటర్వెన్. దాన్ని మళ్ళీ ఏమన్నా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ పంపించాము. వి స్టిల్ వెయిటింగ్ ఫర్ దోస్ రిజల్ట్స్. కొన్ని బ్లడ్ టెస్ట్లో కూడా తెలిసింది అది సిస్టెడినోమా అని చెప్పి వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ కూడా పెథాలజిస్ట్తో మాట్లాడాను, అంటే జరిగి కూడా 2 రోజులే కదా అయింది. అంతా సెట్ అయిపోతుంది కదా అయితే? ఆఫ్ కోర్స్ షీ ఇస్ బ్యాక్ టు నార్మల్, షీ ఇస్ వాకింగ్ నార్మల్. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.